శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను. ఈ మంత్రం దేని గురించి, ఏ సమయంలో జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, నియమాలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. వీడియో పూర్తిగా చూడకుండా మేము ఇంకోటి ఏదో చెప్పలేదు అన్నట్లుగా బ్యాడ్ కామెంట్లు అయితే అస్సలు పెట్టవద్దండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అనుకున్న పని అనుకున్న విధంగా జరిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రము. మీరు ఏదైనా ఒక భూమికి సంబంధించి ఒక స్థలానికి కొనాలి అనుకుంటూ ఉంటే ఎలాంటి ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక ఈ మంత్రం అనేది చక్కగా పనిచేస్తుంది. భూపరమైనటువంటి సమస్యలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇట్లా ఏ విధమైనటువంటి ఎలాంటి సమస్యలకైనా కూడా ఈ అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి చాలా చక్కగా మనకి అద్భుతమైన ఫలితాలని కలుగు చేస్తాయి. అయితే మంత్రాన్ని మీరు జపించాలి అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే ఉంటాయండి. ఎందుకంటే మనం అమ్మవారి యొక్క అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, లేదంటే అష్టమి తిథి, పంచమి తిథులు, ఇంకా పవర్ఫుల్ అంటే బాగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, మేము ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకున్నప్పుడైతే పౌర్ణమి రోజు లేదంటే అమావాస్య రోజులలో అమ్మవారికి ఇంకా ప్రీతికరమైనటువంటి ఈ తిథులు, వారాలు అన్నమాట. కాబట్టి ఆ రోజులలో మంత్ర జపం చేయండి. లేదమ్మా మాకు ఇంకా ఇప్పుడికిప్పుడు తప్పదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఎవరైతే అమ్మని నమ్ముతూ మనస్ఫూర్తిగా అమ్మ మీద నమ్మకంతో మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారి యొక్క కోరికలు అనేవి తెల్లవారేసరికి తీరతాయన్నమాట. నమ్మకం లేకుండా చెప్పారు చేద్దామని పొరపాటును కూడా అనుకోవద్దండి. అయితే ఇప్పుడు మంత్రాన్ని మీరు ఖచ్చితంగా జపించాలి అనుకున్నప్పుడు శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించి ఉంటే చాలా మంచిది. అలాగే ఆడవారైతే కనుక పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు అస్సలు జపించకూడదు. ఇంకా ఎవరైనా కూడా నాన్ వెజ్ అనేది కూడా తిని ఉండి జపించకూడదనమాట. శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాతనే మంత్రాన్ని జపించండి. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు జపించాలి, ఇంకా మాకు ఇంకొక దారి లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నర్పవి అనే మంత్రాన్ని జపించండి. అలాగే మరొక మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. చిన్న బీజాక్షరాలతో కూడుకొని ఉండటం వలన ఆ మంత్రం అనేది మీకు స్క్రీన్ పైన రాయటం జరుగుతుంది. ముఖ్యంగా మీరు దేని గురించి అయితే మీరు ఎలాంటి సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యను తీర్చమని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని అయితే మీరు 108 సార్లు జపించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రం 108 సార్లు జపించటం వలన వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలు అనేది కూడా మనకి అంతే అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటాయి. మరొక చిన్న విషయం ఏమిటంటే కనుక అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి ఎక్కువగా రాత్రి వేళ జపించటానికి ప్రయత్నం చేయండి. వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా పూజలు అనేది కూడా రాత్రి వేళలనే చేస్తూ ఉంటాము. అలాగే అమ్మవారి మంత్రాలను రాత్రి వేళ జపించటం వలన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట. అందుకే ముఖ్యంగా రాత్రి వేళ పడుకోబోయే ముందుగా జపించండి. అంటే ఇంకా రాత్రి 10 గంటలు ఆ సమయంలో నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్న సమయంలో ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు. అవకాశం ఉండి చేయగలము అనుకున్న వాళ్ళు సంధ్యా సమయంలో
అమ్మవారి పూజ అనేది చేసుకున్న తర్వాత అక్కడే కూర్చొని అమ్మవారి మంత్రాన్ని జపించుకోవచ్చు. మీ యొక్క అవకాశాన్ని బట్టి అంటే మీ యొక్క సమయాన్ని బట్టి మీరు జపించుకోవచ్చు. లేదు మాకు ఆ సమయంలో కుదరదు, మేము అప్పుడు చూడలేదమ్మా, మరొక సమయంలో చూస్తున్నాము అనుకున్నట్లయితే కనుక ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో కూడా జపించవచ్చు. అసలు బ్రహ్మ ముహూర్తంలో మనం చేసేటువంటి పూజలకు కానీ జపించేటువంటి మంత్రాలకి కానీ వచ్చేటువంటి ఫలితం అనేది 1000 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట. బ్రహ్మముహూర్త సమయం అనేటువంటిది అంత గొప్పది. కాబట్టి ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారు అంటే కనుక అసలు ఆ పని అనేది జరగకుండా ఉండదు. ఆ సమయానికి ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిదన్నమాట. కాబట్టి రాత్రి వేళ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం శుక్రవారం రోజుల్లో రాత్రి 10 గంటల తర్వాత అమ్మవారి యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇప్పుడైతే మంత్రం కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. అలాగే ఒకవేళ ఎవరికైనా మంత్రాన్ని చెప్పటానికి లేదంటే పలకటానికి కష్టంగా ఉంది, తప్పులు పోతూ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక పేపర్ పైన రాసుకోవచ్చు. ముందుగా మీ కోరిక ఏమిటి అనేది రాసుకున్న తర్వాత మంత్రాన్ని మీరు పేపర్ పైన రాయండి. అయితే మంత్రాన్ని కూడా 108 సార్లు రాయవలసి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. మీకు తీరని కోరిక సంవత్సరాల తరబడి ఉంది, ఎన్నో ఏళ్లుగా ఈ కోరిక తీరలేదు అని బాధపడేవాళ్ళు ఒక 3 రోజుల పాటు కానీ 9 రోజుల పాటు కానీ ఈ విధంగా మంత్రాన్ని జపించుకోండి. లేదు మాకు ఇంకా అనుకోకుండా ఇబ్బంది వచ్చింది, ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు 108 సార్లు ఎప్పుడు జపించుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుందన్నమాట. అసలు ఎలా తీరింది, మనకి కావలసినది మన దగ్గరకు ఎలా వచ్చింది అనేటువంటిది కూడా మీ ఊహకి అందనటువంటి రీతిలో అద్భుతంగా మీ కోరిక అనేది తీర్చి చూపిస్తుంది మన వారాహి అమ్మవారు. అయితే అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద నమ్మకం ఉంచి అమ్మ ధ్యానం చేసుకుంటూ మంత్రాన్ని జపిస్తారో వారికి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడైతే మంత్రాన్ని చూద్దాము. ఓం ఐం క్లీం సౌం సర్వసిద్ధిప్రదాయే వారాహి దేవియై నమః. విన్నారు కదండి మంత్రాన్ని. ఓం ఐం క్లీం సౌం సర్వసిద్ధిప్రదాయే వారాహి దేవియై నమః. అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే మనస్సులో సమస్యను చెప్పుకొని అమ్మ మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారు ఆ సమస్య నుంచి కావచ్చు, ఆ కోరిక అయినా కూడా వితిన్ అవర్స్లోనే తీరిపోతుందన్నమాట. రాత్రి వేళ జపించి పడుకున్నట్లయితే తెల్లవారేసరికి మీ కోరిక అనేది ఎలా తీరుతుంది అనేది కూడా మీకు ఊహకి అందనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. అలాగే మీకు జీవితంలో ఇంకేదైనా ఎవరికీ చెప్పుకోలేకుండా ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, సంతానం లేక బాధపడుతూ ఉన్నా, వివాహం కాకట్లేదు అవ్వట్లేదు అని ఎదురు చూస్తూ ఉన్నా, ఇలా మీకు ఇంకేదైనా చెప్పుకోలేని సమస్యలు ఏమున్నా కానీ మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారు. గురువుగారి నెంబర్ కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్లో పెట్టానండి. మీ సమస్య ఏదైతే ఉందో దానికోసం ఒక్కసారి ఒక ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్య అనేది తీర్చడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు అనేవి కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. అలాగే మీ భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నా కానీ, లేదంటే చెడు మార్గంలో వెళుతూ ఉన్నా కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వశీకరణ కోసమైనా కూడా ఖచ్చితంగా కాల్ చేయండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీ సమస్యకు తగిన పరిష్కారం అనేది కేవలం 1 గంటలోనే తెలియచేయబడుతుంది. అంతటి పండితులు అంటే 60 ఏళ్లుగా అమ్మవారి పూజలు చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహముతో మీకు ఈ గురువుగారు జ్యోతిష్యం అనేది తెలియజేస్తూ ఉన్నారనమాట.
ఎవరైతే అవసరం ఉంది అనుకున్నారో ఖచ్చితంగా వారు ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.